గారు అనేవారు వాళ్ళు 4 టికెట్లు 4 టికెట్లు పోయేవాళ్ళే. 4 టికెట్లు పోతే ఏం చేస్తే ఆడ నిరుద్యోగ సంస్థ ఉంది, మాకు ఉద్యోగాలు లేవు వాళ్ళు ధర్నా చేస్తుంటే మిమ్మల్ని ఎవరు చదువుకోమన్నారట అన్నారు. ఏం చేశారు? ఊడ్చుకోయారు మొత్తం మీద. ఆనం లేకుండా పోయింది. అలాంటి ఆయన జగన్ అయితే మంచివాడే, ఆయన ఉన్న వాళ్ళు నాశనం చేసి పోయి. మా కొడాల నాన్నగారు ఉన్నారు, అన్నరికి ఎత్తాను పొడిచి ఎత్తాను లేడు. ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే అంటే ఎంత సభ్యతంగా మాట్లాడాలి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి మాటలు. అదేంటి నరికేస్తాను పొడిచేస్తాను చంపేస్తాను ఈ మాటలే అసహ్యం జనాలు. ఇలాంటి చిరాకు పుట్టిందండి. ఒక్కనొక ఇప్పుడు రవిడేజ్ ఉంది, ఇప్పుడు రవిడేజ్ పనిచేయదండి. ఇప్పుడు జనాలు అందరూ నాయకత్వం నేర్చుకున్నారు, దాన్ని ఎవరికి వేయాలి అని ముందుగా నా ఉద్దేశించి చేస్తారు. ఒకటి రోజా గారు కూడా అన్నారు కదా జగన్ ఆవిడ మాటకెళ్ళండి, ఆవిడ ఏదో అంటారు అలాగంటారు. ఎలాగంటే ఏముంది, ఏడుతో పోయింది కదా మధ్యలోనూ ఫస్ట్ రౌండ్లోనే పోయింది. ఆవిడ ఒక రౌండ్ లేక ఫస్ట్ రౌండ్ 23 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్కి 23 ఓట్లు వచ్చాయి. ఆ రెండో రౌండ్ రాకుండా కొడాల నాన్నగారు ఇంక ఇతరులందరూ ఎర్రగోలు వేసిన అతను నడిచిపోరు. ఏం చేస్తారు? మాట్లాడే విధానం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఏదన్నా సాగిపోతుందని మాట్లాడితే సాగుద్దా? ప్రజలండి, ప్రజాస్వామ్యం ఏం చేశారండి? ఊడ్చి కొడిచారా? ఇలాగా పోతారండి. అవును, గెలిచారంటే ఇప్పుడు గెలిచారు, ఇంకే వచ్చారు, ఇంకేమైంది చేయలేదు కదా. అంత ఊహించలేదండి. ఏదో వస్తుంది అనుకున్నా కానీ తగుమాత్రం వస్తుంది అనుకున్నాం, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. బాగానే వచ్చిందండి. ఆనందం అండి, మరి ఆనందం ఉంటుంది. ఏముందండి, ఆ పార్టీ గలాస్ పార్టీ పడినా కూడా వచ్చిన ఆనందపడతారు, ఓడిపోయినమో బాధపడుతున్నారు. ఇంకా అందరూ కూడా ఓడిపోయిన చాలా బాధల్లో ఉన్నారు, గెలిచిన వాళ్ళు గెంతులు వేస్తున్నారు. రెండు బొమ్మనం ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నారా? అనుకుంటారనే మరి అంత మెజార్టీగా వేశారు. మరి చెయ్యాలి, మరి మాటలు వేరు పనులు వేరు, మరి చేస్తేనే నిలబడుతుంది. ఆయన ఒక పునాది వేయాలనుకుంటున్నారండి. ఇక్కడ ఓ పునాది వేయాలన్నప్పుడు ఆ పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ అల్లర్లో చెల్లల్లో మధ్యలో కొంచెం వస్తున్నట్టు కనపడుతున్నాయి. సపోర్ట్ చేసిన నాయకులు అలాంటివి రాకుండా చూసుకుంటే మరి పునాది గట్టి సరైన పునాది ఏర్పడితే తరతరాలుగా మనకి ఆయన ఏదో ఇక్కడ స్థానికుడిగా ఉంటానన్న మాటలకి దానికి బాగుంటుంది. కాపులు అందరూ సపోర్ట్ చేశారంటారా? కాపులనే కాదండి, అన్ని వర్గాల వారు చేశారు సార్. కాపులు అనేది ఏం కాదు, అన్ని వర్గాల వారు చేశారు. చేయబెట్టాన్ని వచ్చి కాపులంటే కాపులని 80 ఓట్లు అని కాపులు సరిపోతాయి ఏంటి? చేశారు. అన్ని వర్గాల్లో ఉన్నారు, కాపుల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ చేశారండి. అభిమానం ఉన్నారు, చేశారు. మరి పిఠాపురంలో ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. ఎలా చేస్తాడని ఇప్పుడు ఆయన నమ్మకమే ఉండే చేశారండి. ఇంకా ఏం రావాలి కదా, ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిపాలన విధానం ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా జరగలేదు కదండి, ఇంకా నామినేషన్లు ఇంకా లేకుండానే ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన మీద నమ్మకం ప్రజలకు ఎలా కలిగిందంటే అండి, ఆయన సినిమా యాక్టర్. ఆ యాక్టర్ అన్న దాని మీద ఎన్నో రూపాయలు సంపాదించుకుని కొన్ని కోట్ల రూపాయలు లేనట్టు వాళ్ళకి, ఆసుపత్రుల్లో ఉన్నట్టు వాళ్ళకి, రైతులకి బాధపడ్డ కష్టాల్లో పనిచేయడాను. పనిచేసిన తర్వాత ఇందులో డబ్బులు లేవని అయినా చెప్పారండి. ఒకనొకప్పుడు మొదటి పద్మనాభం గారు నీకు 24 సీట్లు ఇచ్చుకుంటున్నావేటి, 21 సీట్లు ఇచ్చుకుంటున్నావేటి, అది కరెక్ట్ కాదు, ఇంకా ఎక్కువ అడగాలని అన్నారట. అంటే ఆ మాట మీద ఏమన్నారంటే, మన దగ్గర డబ్బులు లేవు, రాజకీయం అంచెలు ఎదగాలి, కనీసం మన దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వెనకాల భోజన వసతులు చూడడం కూడా మనకి ఇబ్బందికరంగా ఉంది, అలాంటప్పుడు మనం అవన్నీ అడగడం కరెక్ట్ కాదు అని మాట అన్నారు. ఆ మాటకి ప్రజలకు జాలేసిందండి. అయ్యో నాయకులందరూ వేల కోట్లు 100 కోట్లు సంపాదించేసుకున్నారు, అది ఇలాంటివి ఏమీ లేకుండా సొంతంగా కష్టపడే రూపాయలు ప్రజలకు దారపోసాడినా ఇలాంటి నాయకుడికి వేయాలన్న ఉద్దేశం అభిప్రాయం కలిగింది అందరికీ, కలిగి చేశారు.